చంద్రబాబు వచ్చినా రాజశేఖర రెడ్డి వచ్చినా మేము ఆ బురదలో కొట్టుకోవాల్సింది, ఆ సాకిరి చేయాల్సిందే. మాకు ఆ కష్టాలు తప్పేది లేదు, మేము బాగుపడేది లేదు. అంటే కష్టాలు అనేవి అందరి మనం కష్టాలు వేరు, రైతు కష్టం వేరు. ఇప్పుడు నువ్వు అందరి కష్టాలు వేరు, ఉద్యోగస్తుడు కష్టం వేరు, వ్యాపారస్తుడు కష్టం వేరు, కష్టపడేవాడు రైతు. రైతు నానా అష్ట కష్టాలు పడి ఒడ్లు అమ్ముకోవటానికి డబ్బులు ఈ కట్టట్లా, మందు కట్ట లేట్లేదు, ఒడ్డులు గుంటలు లేదు, అవి తడిచినాయి అంటాడు. వాళ్ళ దగ్గర పోతే బత్తం అయ్యాడు 200 కొంటే 400. ఇంకా రైతు ఏం చేస్తాడు? ఎవరిని అడిగి చెప్పుకుంటాడు? రైతుకి ఈనిట్టుందా? రైతుకి ఆడుందా? చంద్రబాబు నాయుడు గారు వల్ల బాబు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, స్వామి మా బాధ ఆలకిచ్చేవారు ఎవరు లేడు అంటే మరి ఎవరు పట్టించుకోవాలంటారు? మాది మేమే రైతులు కాబట్టి పిల్లలను బతికించుకొని చాకరీ చేసుకొని బతికించుకోండి. అంటే కాదండి, మరి రైతు భరోసా చెప్పారు కదా. భరోసా ఇవన్నీ ఆడండి, మాకు ఏదో ఇస్తారు, ఎప్పుడు ఒక 10,000 5,000 ఇస్తారు. అవి ఏంటికి పనికి వస్తాయి మాకు? ఆ పిల్లలు ఆడ బతికించాలి, అవన్నీ అవి ఒక్కటే సరిపోద్దా? మధ్యలో బట్టలు ఏంది, రోగాలు ఏంది, బతికేటది. అంటే ఏటా 20,000 వేస్తామని చెప్పారు కదా. 20,000 ఏం చేసుకుందాం అన్న? 20,000 ఇస్తాడు. ఒకసారి ఒక సొక్కా గుడుచుకుని, ఒక పిల్లానికి ఒక ఆపరేషన్ చాలు, ఒక కడుపులు నొప్పి వస్తే చాలు. ఒక ఇంట్లో తక్కిన వాళ్ళందరికీ ఆడ తెచ్చి పెట్టాలి, నలుగురు ఉంటే. ఇవన్నీ ఎందుకు? మా చాకరీ మేము చేసుకుంటాం, చేసుకుంటూ ఉంటాం, వేస్తూ ఉంటాం. ఎవడు పని వాడు చేసుకుంటూ సూపర్ 6 పరిస్థితి ఏంటంటారు? 6 గ్యారెంటీల పరిస్థితి ఇవన్నీ ఏమీ లేదండి. ఒకటే మా పని మేము చేసుకుని బతకటమే.